హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో మరో కొత్త విధానం, కీలక మార్పులైతే చేయబోతున్నారు. చాలా ఎక్కువ మంది అయితే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ షటిల్ సర్వీస్ అయితే చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి వైజాగ్ మధ్య, అలాగే వైజాగ్ టు విజయవాడ నడిచే రత్నాచల్‌కి సంబంధించి మరో కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారు. సో, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ, విశాఖపట్నం మధ్య నిత్యం రాకపోకలు సాగించేటువంటి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో దక్షిణ మధ్య రైల్వే కీలక మార్పు చేస్తుంది. ఈ మార్పును కూడా రేపటి నుంచి, అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. విజయవాడ, విశాఖ నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ కూడా ఈ మార్పుతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులకు మెరుగైన భద్రతా సౌకర్యం అందించే ఉద్దేశంతో ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 12718 అలాగే 12717 అంటే వెళ్ళేది వచ్చేది ఈ రెండు అప్ అండ్ డౌన్ ట్రైన్స్కి సంబంధించి వాడుతున్న ఐసీఎఫ్ బోగీల స్థానంలో ఇప్పుడు ఎల్హెచ్బి లింక్ హాఫ్ మన్బుష్ ఈ ఎల్హెచ్బి కోచ్లు అయితే కనుక అమర్చాలని చెప్పేసి రైల్వే శాఖ నిర్ణయించుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి బోగీల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పు కూడా ఈ రోజు నుంచి ఇంకా అమల్లోకి రాబోతోంది. నేపథ్యంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కే ప్రయాణికులు వీటిని గమనించాల్సి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే కనుక ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో 18 చైర్ కార్ బోగీలు, 3 ఏసీ చైర్ కార్ బోగీలు, ఒక ప్యాంట్రీ కార్, అలాగే 2 సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల బోగీలు మొత్తం కలిపి 24 కోచ్లు అయితే ఉంటాయి. రేపటి నుంచి, అంటే ఈ రోజు నుంచి చైర్ కార్లు 12 చేశారు. థర్డ్ ఏసీ చైర్ కార్లు 3, ప్యాంట్రీ కార్ 1, జనరల్ కోచ్లు 4, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల బోగీలు 2 కలిపి మొత్తం 22 కోచ్లు మాత్రమే ఉండబోతున్నాయి. మొన్నటి వరకు ఉన్నటువంటి 24 కోచ్లు ఒక 2 కోచ్లు అయితే తగ్గించారు. అంటే ప్రస్తుతం 24 కోచ్ల్లో ఉన్నటువంటి ఈ స్థానంలో ఇకపై 22 కోచ్లు మాత్రమే ఉంటాయి. ఇందులో 18 చైర్ కార్ల స్థానంలో ఇకపై 12 చైర్ కార్స్ మాత్రమే ఉంటాయి. వీటి బదులుగా 4 జనరల్ కోచ్లు అయితే కనుక రాబోతున్నాయి. సో, ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.